జై శ్రీకృష్ణ. కృష్ణ మంత్రాలు, మంత్రాల అర్థాలు జపించడం వల్ల కలిగే లాభాలేంటో నేను ఇప్పుడు చెప్తాను. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణుని అవతారం. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు సమస్త మానవాళికి గొప్ప సందేశాన్ని అందించారు. నిజానికి భగవద్గీతలో కృష్ణుని బోధనలను ఇప్పటికీ విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు మోటివేషన్ స్పీచెస్ లో వివరిస్తూనే ఉన్నారు. మానవాళిని అన్ని రకాల బాధల నుంచి రక్షించేవాడని ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణుని మంత్రాలు, వాటి అర్థాలు, వాటిని జపించడం వల్ల కలిగే లాభాలను వివరంగా చూద్దాం. శ్రీకృష్ణుని మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని అర్థం, ఈ మంత్రంలో శ్రీ మహావిష్ణువు అవతారాలైన శ్రీరాముని అలాగే శ్రీకృష్ణుణ్ణి స్తుతించడం జరిగింది. మానవాళికి విముక్తిని ప్రసాదించే శ్రీ వాసుదేవునికి నమస్కారాలను తెలియజేస్తున్నాము అని దాని అర్థం. కృష్ణ భక్తి మంత్రం జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసడై గౌర్ భక్త వృంద. ఇక దీని అర్థం, ఈ మంత్రంలో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుల గురించి ప్రస్తావించడం ఉంది. వారి ఆశీస్సులను కూడా అందించమని ప్రార్థించడం జరిగింది. కృష్ణాష్టకం 1. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. దీని అర్థం ఏంటంటే, వసుదేవ తనయ, నీవు కంసుణ్ణి అలాగే చాణూరుని వంటి రాక్షసులను వధించిన శక్తివంతుడవు. దేవకీ మాతకు పరమానందాన్ని కలిగించిన వాడవు. నీవు ఈ విశ్వానికే దేవుడవు. వాసుదేవునికి వందనం అని అర్థం. కృష్ణాష్టకం 2. అతసీ పుష్ప సంకాసం హర నూపుర శోభితం రత్న కనక కేయూరం కృష్ణం వందే జగద్గురం. దీని అర్థం ఏంటంటే, అతసీ పుష్పాలను అలంకరించుకొని కడియాలతో అలాగే దండలతో మెరుస్తున్న వాసుదేవుడు కుడి చేతికి రత్నాలతో చేయబడిన కడియాలు వేసుకుని ఉన్నాడు. వాసుదేవునికి వందనం అని అర్థం. కృష్ణాష్టకం 3. కుటిలలాక సంయుక్తం పూర్ణచంద్ర నిబాననాం విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురం. దీని అర్థాన్ని చూసినట్లయితే, శ్రీకృష్ణుని కురులు నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. చెవులు మెరుస్తున్నాయి. శ్రీకృష్ణునికి వందనం అని అర్థం. కృష్ణాష్టకం 4. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింజావ చూదంగం కృష్ణం వందే జగద్గురు. ఇక దీని అర్థాన్ని చూసినట్లయితే, మందార పూల పరిమళంతో మెరుస్తున్న శ్రీకృష్ణ భగవానుని చిరునవ్వు అలాగే 4 చేతులు అత్యంత సుందరమైనవి. శ్రీకృష్ణ పరమాత్ముని కురులపై నెమలిపించం కొలువై ఉంది. శ్రీవాసుదేవునికి వందనము అని అర్థం. ఇక శ్రీకృష్ణ పరమాత్ముని మంత్రాలను ఎలా జపించాలి? బ్రహ్మ ముహూర్త వేళలో, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపు ఈ మంత్రాలను పఠిస్తే ఉత్తమం. ఉదయాన్నే స్నానం చేసి శ్రీకృష్ణుని పటం ముందు కూర్చోవాలి. కృష్ణ మంత్రాన్ని తులసి మాలతో లెక్క పెట్టుకుంటూ 108 సార్లు పఠించాలి. జపమాలని 3 వేళ్ల పైన ఉంచి జపిస్తూ ఉండాలి. అవి చిటికెని వేలు, ఉంగరం వేలు అలాగే మధ్య వేలుని కలుపుతూ, బొటన వేలుని సపోర్ట్గా వాడుకోవాలి. చూపుడు వేలుని ఒంపుగా ఉంచాలి. సవ్య దిశలోనే జపమాలని తిప్పాలి. ఇక కృష్ణ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా? అన్ని రకాల భయాలు అలాగే కలవరాలు తొలగిపోతాయి. ధైర్యం అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లోని నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రవేశిస్తాయి. ఇక విద్యార్థుల్లో జ్ఞానం పెరుగుతుంది. ఉద్యోగస్తులు అలాగే వ్యాపారులకు ఎదుగుదల అలాగే విజయం కూడా లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానుని మూలమంత్రాన్ని ఒకసారి జపిద్దాం. కృం కృష్ణాయ నమః. ఇది శ్రీకృష్ణుని మూలమంత్రం. ఎవరైతే తమ జీవితాన్ని సుఖశాంతులతో గడపాలని అనుకుంటారో అలాంటి వారు ప్రాతకాలాన్నే నిద్రలేచి స్నానపానాదులు కావించి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ప్రతిరోజు చేస్తుంటే మనిషి అన్ని రకాల కష్టాలు, బాధల నుంచి విముక్తుడవుతాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీం నమః శ్రీకృష్ణాయ పరిపూర్ణతమాయ స్వాహ. ఈ మంత్రాన్ని 5 లక్షల సార్లు జపిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. జపం చేస్తూ హోమం నిర్వహించాలి. ఇలాంటి సమయంలో దశాంశ అభిషేకం, తర్పణం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధిస్తుందో వారికి సర్వం లభిస్తుందంటున్నాయి పురాణాలు. గోవల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని సప్తాక్షరాల మంత్రమని అంటారు. ఈ మంత్రాన్ని జపించే సాధకులకు అన్ని రకాల సిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకులనాథాయ నమః. అష్టాక్షర శ్రీకృష్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అతని కోరికలన్నీ ఫలిస్తాయి.
క్లీం గ్లౌం క్లీం శ్యామలాంగాయ నమః. ఈ దశాక్షర శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని కోరికలు నెరవేరి అన్ని రకాల సిద్ధులు సిద్ధిస్తాయి. నమో భగవతే శ్రీ గోవిందాయ. దీనిని ద్వాదశాక్షర శ్రీకృష్ణ మంత్రమని అంటారు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఇష్టకామ్యార్థి సిద్ధిస్తుంది. ఐం క్లీం కృష్ణాయ హ్రీం గోవిందాయ శ్రీం గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వాగీసత్వం ప్రాప్తిస్తుంది. శ్రీం హ్రీం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీం శ్రీం శ్రీ. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. నమో భగవతే నందపుత్రాయ ఆనంద వపుషే గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి వారు కోరుకున్న వస్తువులు లభిస్తాయి. లీలాదండ గోపీజన సంసక్త దోర్దండ బాలరూప మేఘశ్యామ భగవాన్ విష్ణు స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే 1,00,000 సార్లు జపిస్తూ నెయ్యి, చక్కెర మరియు తేనెలో నువ్వులు, అక్షతలు కలిపి హోమం చేస్తుంటారో వారికి స్థిరమైన లక్ష్మి సిద్ధిస్తుంది. నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తూ పాలు, చక్కెరతో చేసిన పాయసం ద్వారా హోమం చేస్తారో వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. కృష్ణ కృష్ణ మహాకృష్ణ సర్వజ్ఞత్వం ప్రసీదమే రమారమణ విద్వేష విద్యామాసు ప్రయచ్చమే. ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని రకాల విద్యలు నిస్సందేహంగా ప్రాప్తిస్తాయంటున్నారు పండితులు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.